తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడికి చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణాలను సైతం దీనికి ప్రతిపాదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుడి పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. మహిళలను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్ లో నిలిచారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చని అంటున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా నిర్వహించి జూలై 1వ తేదీ తర్వాత కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండంజే నియమించగా ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ ను నియమించారు. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే 14 రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ, గుజరాత్లకు నియమించేందుకు ఆయా రాష్ట్రాల సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపిక రేపు మాపు అంటూ సాగుతున్న పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు జూలై 2వ వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడిని చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవులు అందడం ఖాయం కనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు మన సమాచారం అందుతుంది. సామాజిక వర్గ సమీకరణాలు సైతం దీనికి ప్రతిపాదికగా తీసుకున్నట్లు తెలుస్తుంది. మహిళలను అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అవుతుంది. రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలవడం ఖాయమని చెప్పి సమాచారం ఉంటుంది. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణకే ఈ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా నిర్వహించి జూలై 1వ తేదీ తర్వాత కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండంజే నియమించగా ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీపీ మోహన్ ను నియమించారు. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే 14 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ,
గుజరాత్ లకు నియమించేందుకు ఆయా రాష్ట్రాల సీనియర్లు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఎంపిక రేపు మాపు అంటూ సాగుతున్న పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు జూలై 2వ వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం కూడా ఉండడంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను సత్తా చాటుతామని చెప్పి చెప్తున్నారు. ఈ అవకాశం ఎవరికి దక్కుతుందని చెప్పి కూడా ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. స్నేహ, థ్యాంక్ యూ బాసిత్.